బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రముఖ రచయిత అన్న ఇంటి పేరు ఏందో తెలియదు కానీ ఊరు పేరే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారిని అందరు ప్రపోజ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా కొద్దిగా లేచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకో, ఈ నుంచి శాసనమండలికి పోతావు. అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అన్న పేరు కూడా మరి ఇంటి పేరు ఏందో తెలియదు కాబట్టి దరువు అంటే అందరు తెలుసు, ఒకసారి దరువు మోగించండి. ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన గారిని ఇలా అనిల్ అన్నని సానవత్తో సత్కరించి వారి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోశాధికారిగా మా మిత్రుడు ఇలా 25 సంవత్సరాలుగా ఉస్మానియాలో పీజీ చేసి మా ఉద్యమానికి గొంత ఎవరు వచ్చినా రాకున్నా అనేక వ్యయప్రాసాల కోర్చి ఇలా బీసీల గలం పేరుతో ముందుకు సాగుతున్నటువంటి మా సిరిసినవాడ రామలింగం గారిని కోశాధికారిగా ఎన్నుకున్నారు. వారికి కూడా గణేష్ అన్న వారికి సత్కరించి శుభాకాంక్షలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ కల్చరల్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్న మనకందరూ తెలుసు. వాస్తవంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కానీ కోదారి శ్రీను అంటారు కాబట్టి ఇక్కడ మా కోదారి శ్రీనివాస్ గారిని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారిని కమిటీ వీళ్ళు ప్రతిపాదించారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చప్పట్ల ద్వారా ఇలా శుభాకాంక్షలు తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అభినయ్ శ్రీనివాస్ గారు మంచి బ్రహ్మాండమైనటువంటి కవి రచయిత అభినయ్ శ్రీనివాస్ గారిని ఉపాధ్యక్షులుగా అక్కడ బోకే అవుతాం గడ్డకొట్టు. అదేవిధంగా మరొక ఉపాధ్యక్షునిగా మా అన్న అంబటి వెంకన్న బెస్స మొదటిసారి కోదారి సీనన్న అంబటి వెంకన్న ఇద్దరు బీసీ ఉద్యమ పాటలు రాశారు కాబట్టి అంబటి వెంకన్న చప్పట్లు కొట్టురు జర్రా. ఉపాధ్యక్షులుగా అంబటి వెంకన్న గారిని ఇలా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. ఆ తర్వాత ప్రధాన సంయుక్త కార్యదర్శులుగా మన బుర్ర సతీష్ గారిని సంయుక్త కార్యదర్శులుగా వారిని కూడా ఇక్కడ. ఆ తర్వాత మరొక సంయుక్త కార్యదర్శిగా మల్లిక్ తేజ్ గారిని ఇలా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రకాష్ సంయుక్త కార్యదర్శిగా మా ప్రకాష్ గారు, ప్రచార కార్యదర్శిగా పొద్దుపొడుపు శంకర్, ప్రచార కార్యదర్శిగా పొద్దుపొడుపు శంకర్. అదేవిధంగా మరొక ప్రచార కార్యదర్శిగా రాచకొండ రమేష్ ఉన్నాడా? అదేవిధంగా మరొక ప్రచార కార్యదర్శిగా రాచకొండ రంగన్న. ఇద్దరు రాచకొండల ఇల్లు, ఇవన్నీ 2 రాచకొండ దళమే. అదేవిధంగా ఇక్కడ ఇలా సాంస్కృతిక కార్యదర్శిగా వడ్లకొండ అనిల్ గారిని ఇలా వడ్లకొండ అనిల్ గారు. అదేవిధంగా జడల రమేష్, అదేవిధంగా జీవై కృష్ణ, సహాయ కార్యదర్శులుగా మధుప్రియ ఉన్నదా? ఇది మన గంగా గౌరవ సలహాదారులను పెట్టాలి. అందరూ గంగ ఏదని అడుగుతున్నారు. అందరు ఆడబిడ్డ అంతేనా? థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే ఒక కొలిక్ వచ్చింది బీసీ కల్చరల్ ఫోరం, చాలా సంతోషంగా ఉంది.
స్టేట్ బాడీలో ఎన్నికైన అన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సేమ్ టైం అంటే నా అభిప్రాయం ఇది ఏంటంటే స్టేట్ బాడీలో అన్ని కులాల వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా. నా అభిప్రాయం ఇది. ఎవరన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే చాలామంది కులాల వాళ్ళు అన్ని కులాలలో బీసీ కళాకారులు ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరేమో తప్పుగా భావించొద్దు, గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని కులాల వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక కళాకారినిగా, ఒక ఆడబిడ్డగా, ఒక బీసీ బిడ్డగా బీసీ ఉద్యమానికి నా వంతు పాట. వాస్తవంగా ఈ ఆలోచన వచ్చిందే నాకు మొట్టమొదటిగా. కానీ నేను ఈ బాడీలో ఉన్నా లేకపోయినా ఒక ఆడబిడ్డగా, బీసీ బిడ్డగా ఖచ్చితంగా నా వంతు పాత్ర ఉంటుంది, నా పాట ఉంటుంది. బీసీ ఉద్యమానికి, బీసీ హక్కులకైనా, బీసీ రిజర్వేషన్లకైనా, బీసీ రాజ్యాధికారం కోసమైనా నా పాట ఉంటుంది. నేను ఉంటా. నాకు ఈ కమిటీలో ఉండాలని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. దయచేసి చెల్లెని అడిగిన వాస్తవానికి ఇయ్యాల నిన్న కాదు మొన్న కూడా అడిగినా కానీ అన్న నేను బాడీలో ఉన్నా కానీ క్రియాశీలకంగా పనిచేస్తా అని చెప్పింది. కానీ నువ్వు ఉంటేనే బాగుంటుంది, సలహాదారుని వద్దు అంటే మీ అన్నవాళ్ళు మీరు అందరూ సీనియర్స్ కదన్నా. మీరు నడిచే బాటలో మేము వెనుక నడుస్తాం, మీ వెనుక తప్పకుండా. థ్యాంక్ యూ. చలో థ్యాంక్ వాస్తవంగా పురుడు పోసుకున్నది మన సందీపు మానుకోటి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండాల్సిందే కమిటీలో. ఎందుకంటే వేదికలు ఏదైనప్పటికీ మీరు కూడా ఉండాల్సిందే. మానుకోట, సందీపు, గంగా ముగ్గురు మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్క నిమిషం ఇది పోస్టులు ఇక్కడ ముఖ్యం కాదు. సీననా యాక్చువల్గా పెడతామన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా న్యూట్రల్గా ఉన్నారు, ఏ పార్టీతో సంబంధం లేకుండా. మేము అవుట్ రైట్ బీఆర్ఎస్ లో ఉన్నాము. మళ్ళీ అంజన్ అడిగినప్పుడు అన్న మాకు ఎలాంటి పోస్ట్ వద్దు, మీరందరూ పెద్దలు ఉండండి. దీన్ని పుట్టడానికి కారణమైన మేము ముగ్గురం ఎవరైతే ఉన్నామో గంగా, నేను, సందీప్ మమ్మల్ని ఫౌండర్ మెంబర్స్గా గుర్తించండి చాలన్నా అని చెప్పినాం. అంతే, ఫౌండర్ మెంబర్స్గా గుర్తించండి చాలు. అంతవరకు ఓకే, మాకు ఏ పదవులు వద్దన్నా అని చెప్పినాం. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. భాస్కర్ కూర్చో. గణేష్ అన్న కూర్చో, 2 నిమిషాలు కూర్చోండి. అమ్మా ఇగో కూర్చోండి ప్లీజ్. అయిపోయింది, కూర్చో. ఇది తాళం దిగి ఒక షాల్వి గిడుగు సందీప్ షాల్వ. గంగేది దా, ఇది ప్రెస్ వాళ్ళు అందరి ఫోటోలు అడుగుతున్నారు. దయచేసి సన్మానాలు చేసుకున్న వాళ్ళు ఉండండి, చేసుకున్న వాళ్ళు కూడా ఉండండి. సరే, సహాయ కార్యదర్శులు మధుప్రియ, మామిళ్ళ మౌనిక. సరే, మౌనిక వచ్చిందా? రాలే. పరకాల అజయ్ దా, పరకాల అజయ్, సిద్దిపేట శ్రీనివాస్, ఆ తర్వాత ఐల నరసింహస్వామి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.